హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జైదేవ్ అకాడమీ. జాబ్ క్యాలెండర్ 2026లో భాగంగా ఏపీపీఎస్సీ వారు గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే త్వరలో రిలీజ్ చేస్తున్నారండి. దానికి సంబంధించినటువంటి ప్రిలిమినరీ మన జైదేవ్ అకాడమీ ద్వారా మన యాస్పిరెంట్స్ అందరికీ అందిస్తున్నాము. ఎవరైతే కేటగిరీ 1 జాయిన్ అయ్యారో వారికి కూడా ఫ్రీగా గ్రూప్ 2 ఆన్లైన్ క్లాసెస్ ప్రిలిమినరీ అందిస్తున్నాం కాబట్టి హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. అలాగే గత ప్రశ్నాపత్రాలు కనుక చూసినట్లయితే ఇండియన్ సొసైటీ భారతీయ సమాజం వచ్చేసరికి చాలా క్లిష్టంగా ప్రశ్నలు అనేవి వచ్చినాయి కాబట్టి ఈసారి మనం డెప్త్గా కనుక ప్రిపేర్ అయితే మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. అలాగే మోస విధానానికి కూడా స్వస్తి చెప్పండి. చదివినియే చదవడం, అలాగే తక్కువ స్టాండర్డ్లో చదువుకోవడం, విస్తృతంగా చదవకపోవడం, కాన్సెప్చువల్ నాలెడ్జ్ని డెవలప్ చేసుకోకపోవడం వల్ల మనం గత ప్రశ్నాపత్రంలో వచ్చేసరికి ఆ యొక్క అంచనాల్ని అందుకోలేకపోయాం. తద్వారా ఇండియన్ సొసైటీలో వచ్చేసరికి మంచి మార్కులు సాధించడానికి విఫలమయ్యాం. కాబట్టి దానిని రెక్టిఫై చేసుకుంటూ మన జైదేవ్ అకాడమీ మీకు డెప్త్గా వెరీ ఇంపార్టెంట్ ప్రశ్నలు అయితే ఇక్కడ మీకు అందించానండి. అవి చూడండి, మీకు చాలా ఉపయోగపడతాయి. అలాగే ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక్కసారి మీకు ఈ క్వశ్చన్స్ నేను ఎగ్జిబిట్ చేస్తాను, చూపిస్తాను, మీరు చూడండి. ఇందులో ఎన్ని ఆన్సర్ చేయగలుగుతారో చేయండి. మళ్ళీ తర్వాత మీకైతే నేను వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. భారతదేశంలో శాస్త్రీయంగా జాతులను వర్గీకరించిన శాస్త్రవేత్త ఎవరు? ఇలా నేను క్వశ్చన్స్ అనేది చూపిస్తాను, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మీరు పాస్ చేసుకొని వీటిని మీరు ఆన్సర్ చేయగలరేమో ఒకసారి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కొంచెం డెప్త్గా మీకు వీటిని అందించామండి. ప్రతి ఆస్పెక్ట్లోనూ మనం డెప్త్గా కనుక చదివినట్లయితే ఇండియన్ సొసైటీలో మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన జైదేవ్ అకాడమీ మీకు వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్రశ్నలు అయితే తయారు చేశాము. ఇప్పటికే మీరు ఇవన్నీ చూశారు. వీలైతే ఆన్సర్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకోసం. ఇంకా మరొక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే మన జైదేవ్ అకాడమీ గ్రూప్ 2కి ఆన్లైన్ క్లాసెస్ అందిస్తున్నామండి. అలాగే ఆంధ్రప్రదేశ్ వారు రిలీజ్ చేసినటువంటి ఏపీ హైకోర్టు మరియు జిల్లా కోర్టులకు సంబంధించినటువంటి 300 ఉద్యోగాలకి మరియు 32 ఉద్యోగాలకి, అలాగే త్వరలో రిలీజ్ కాబోతున్నటువంటి 1730 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ మొత్తం మన జైదేవ్ అకాడమీ యాప్లో అయితే ఉన్నవి. హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు. ఇలాగే స్టాండర్డ్గా ఎప్పటికప్పుడు రీసెంట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాము. ఒకసారి చూడండి, మీకోసం అయితే ఇన్ ప్రోగ్రెస్లో మంచిగా క్లాసెస్ని అందిస్తున్నామండి. చూడండి, ఇక మనం వీడియోలోకి వెళ్దామండి. మళ్ళీ చెప్తున్నా, కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ క్వశ్చన్స్ కనుక మీరు ఆన్సర్ చేయగలిగితే నిజంగా చాలా డెప్త్లో ఉన్నట్టు అర్థమవుతుంది. అలాగే మూస విధానానికి స్వస్తి చెప్పండి. క్రియేటివిటీగా అందరు చదివే విధంగా కాకుండా కొంచెం డెప్త్గా చదివితే కనుక ఖచ్చితంగా మీకు మంచి మార్కులు వస్తే క్వాలిఫై అవుతారనేది నా యొక్క ప్రగాఢమైనటువంటి అభిప్రాయం. చూద్దాం. భారతదేశంలో శాస్త్రీయంగా జాతులను వర్గీకరించిన శాస్త్రవేత్త ఎవరు? వెరీ ఇంపార్టెంట్ అండి. భారతదేశంలో శాస్త్రీయంగా జాతులను, రేసెస్ అనమాట. జాతులు అంటే మీకు ఐడియా ఉంది. రేసెస్ని శాస్త్రీయంగా చాలామంది వర్గీకరించారండి. శాస్త్రీయంగా సైంటిఫిక్ వేలో వర్గీకరించినటువంటి శాస్త్రవేత్త ఎవరు? ఈ పనిని ఎవరు చేస్తారు? ఇలా వర్గీకరణ చేసేది ఎవరండి అంటే సోషియాలజీలో భాగమైనటువంటి యాంథ్రోపాలజీ సబ్జెక్ట్లో యాంథ్రోపోమెట్రిక్ మెజర్మెంట్స్ యూజ్ చేస్తూ భారతదేశంలో ఉన్నటువంటి జాతులను వివిధ రకాలుగా వర్గీకరించారు సైంటిఫిక్గా. ఆయన ఎవరు? ఆ సైంటిస్ట్ ఎవరు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా, ఇదివరకు కనుక చూసినట్టయితే సోషియాలజీ సమాజ శాస్త్రంలో యాంథ్రోపాలజీ కూడా ఒక సబ్జెక్టుగా ఉండేదండి. యాంథ్రోపాలజీ కూడా అందులో భాగమే. యాంథ్రోపాలజీ అంటే ఏంటి?
మానవ శాస్త్రము అంటారనమాట. యాంథ్రోపాలజీ అంటే మానవ శాస్త్రం. సమాజ శాస్త్రంలో యాంథ్రోపాలజీ అనేది ఒక సబ్జెక్టుగా ఉండేది. ఈ యాంథ్రోపాలజీలో ఈ యొక్క రేసెస్ని, జాతులను వర్గీకరించడానికి యాంథ్రోపోమెట్రిక్ మెజర్మెంట్స్ని యూజ్ చేస్తారు. యాంథ్రోపోమెట్రిక్ ఇవన్నీ మీరు తెలుసుకోవాలి సార్, మాకు అవసరం లేదా సార్ అనుకుంటారు. ఇవన్నీ మీరు చదివేవి అందరూ చదువుతారు. ఇక్కడ 1-4-5 మార్కులు మీరు వేరియేషన్ చూపించేది అంటే ఇలాంటి సబ్జెక్ట్ తెలుసుకోవడం ద్వారా మీకు వేరియేషన్ అనేది ఖచ్చితంగా నాలెడ్జ్ అనేది వస్తుంది. కాబట్టి యాంథ్రోపోమెట్రిక్ అంటే ఏంటి? యాంథ్రోపో అంటే హ్యూమన్ బీయింగ్స్, మెజర్మెంట్స్ అను హ్యూమన్ బీయింగ్స్, మెట్రిక్ అంటే మెజర్మెంట్స్ అనమాట. మానవుని మీద కొలతలు, మెట్రిక్స్ అనమాట. యాంథ్రోపోమెట్రిక్ మానవుల మీద కొలతలను తీసుకొని శాస్త్రీయంగా వర్గీకరించడమే యాంథ్రోపోమెట్రిక్ మెజర్మెంట్స్ యొక్క యూజ్ అన్నమాట, ఉపయోగం. కాబట్టి చూడండి, సోషియాలజీ అనేది సోషియాలజీ అనేది ఈ సబ్జెక్టులో యాంథ్రోపాలజీ ఒక భాగంగా ఉంటుంది. యాంథ్రోపాలజీలో యాంథ్రోపోమెట్రిక్ మెజర్మెంట్స్ అనేది రేసెస్ని, జాతులను వర్గీకరించడానికి ఉపయోగించేటటువంటి ఒక పద్ధతి. కాబట్టి సోషల్లో యాంథ్రోపాలజీ కూడా అప్పుడు ఉంది ఆ సమయంలో. ఇప్పుడు డిఫరెంట్గా యాంథ్రోపాలజీ వేరు, సోషియాలజీ వేరు అనేది తెలుసుకోండి. వేరు పీజీల్లో చదువుతారు. ఇక నెక్స్ట్ ఇక్కడ ప్రశ్న ఏంటంటే, భారతదేశంలో శాస్త్రీయంగా జాతులను వర్గీకరించిన శాస్త్రవేత్త ఎవరంటే, మరి యాంథ్రోపాలజీలో యాంథ్రోపోమెట్రిక్ మెజర్స్ యూజ్ చేసి కనుక వీళ్ళని శాస్త్రబద్ధంగా విభజించారు కాబట్టి, వర్గీకరించారు కాబట్టి వీళ్ళని ఖచ్చితంగా ఏమంటారు? యాంథ్రోపాలజిస్ట్ అంటారు అన్నమాట. యాంథ్రోపాలజిస్ట్ అంటారు అనమాట, మానవ శాస్త్రవేత్త. యాంథ్రోపాలజిస్ట్ అంటే ఆ యొక్క మానవ శాస్త్రవేత్త ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. చూడండి, ఆప్షన్ ఏ వచ్చేసరికి ఏసి హెడెను, బి జేహెచ్ హటన్, నెక్స్ట్ సి సర్ హెర్బర్ట్ రెస్లే, డి వచ్చేసరికి డాక్టర్ బిఎస్ గుహ. ఆన్సర్ చెప్పండి. ఇప్పటికే మీకు కొంత ఎక్సర్సైజ్ ఇచ్చాను, మీరు కనుక ఒక్కసారి ఇందులో ఆన్సర్ ఏది అని కనుక మీరు చెప్పగలిగితే గుర్తుంటుంది. ఏదండి దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసరికి డాక్టర్ బిఎస్ గుహ గారు వచ్చేసరికి మొట్టమొదటి మానవ శాస్త్రవేత్త, భారతదేశంలోని ప్రజలను జాతులుగా వర్గీకరించినటువంటి శాస్త్రవేత్త. 6 ప్రధానమైన జాతులు, దానికి ఒక 9 ఉపజాతులుగా వర్గీకరించి శాస్త్రీయంగా ఆమోదించబడినటువంటి వర్గీకరణే బిఎస్ గుహ గారి యొక్క వర్గీకరణ. మిగతా వాళ్ళు కూడా యాంథ్రోపాలజిస్టే వర్గీకరించారే, కానీ శాస్త్రీయంగా వీరి యొక్క జాతుల వర్గీకరణ అనేది లేదు. భారతదేశంలో శాస్త్రీయంగా జాతులను వర్గీకరించిన శాస్త్రవేత్త డాక్టర్ బిఎస్ గుహ గారు. ఈయన ప్రకారము 6 ప్రధాన జాతులు ఉన్నవి. ఈ 6 ప్రధాన జాతుల్లో కూడా 9 ఉపజాతులు అనేవి ఉన్నవి. ఇదే మనం ఫాలో అవుతున్నాం, యాంథ్రోపాలజిస్ట్. ఇలాంటి ప్రశ్నలు అనేవి సోషియాలజీలో భాగం కాబట్టి కొంచెం డెప్త్ కనుక వెళ్తే 1 మార్కు మీకు వచ్చింది. కనీసం 50-60 మందిని క్రాచ్ చేస్తారు. ఎందుకంటే సుమారుగా నాకు తెలిసి గ్రూప్ 2లో ప్రిలిమినరీస్కి వచ్చేసరికి ఒక 15-14 లక్షల మంది అయితే అప్లై చేయడానికి రెడీగా ఉన్నారు. మినిమం 10+, 10 లక్షలు దాటే ఈసారి అప్లై చేస్తారు. చూడండి, ఇక్కడ ప్రతి మార్కు ఇంపార్టెంటే. ఇంకే రేసెస్లో కనుక చూసినట్లయితే జాతుల వర్గీకరణలో నీగ్రిటో లక్షణము కానిది ఏమిటి? నీగ్రిటో లక్షణము మొట్టమొదటిదే బిఎస్ గుహ గారు నీగ్రిటోస్ అన్నారు. గతంలో ప్రశ్న వచ్చేసరికి భారతదేశంలో నీగ్రిటో ఎలిమెంట్స్ లక్షణాలు ఈ గిరిజనలో ఉన్నవి ఐడెంటిఫై చేయండి అని ఇచ్చారు వివిధ రకాలైన ఎగ్జామ్లో. కాబట్టి అసలు నీగ్రిటో లక్షణాలు ఏంటండి అనేది మనం తెలుసుకోవాలి. ఎక్కడైనా బుక్స్ కానీ చూస్తే 1-2 ఆ లక్షణాలు ఇస్తున్నారు, కానీ వాళ్ళకి సంబంధించినటువంటి లక్షణాలు
పూర్తి స్థాయిలో ఎక్కడా కనిపించట్లేదు. కాబట్టి మన యాస్పిరెంట్స్కి వచ్చేసరికి అసలు నీగ్రిటో లక్షణాలు అనేవి ఏమున్నవి అని తెలుసుకుంటే అందులో ఒకటి కాదు అని చెప్పొచ్చు. కాబట్టి నేను ఇచ్చేటువంటి ఈ ప్రశ్నలో కనీసం సగం ఆన్సర్స్ కనుక మీరు చేయగలిగితే సక్సెస్ సాధించినట్టే, ఇండియన్ సొసైటీలో ఎక్కువ మార్కులు వచ్చినట్లే. ఇప్పటివరకు మీరు చదివిని అందరూ చదువుతారు, నేను చెప్పేవి అడిషనల్ మార్క్స్ అనేది మీకు వస్తాయి. వారికంటే 1 మార్కు 4 మార్కులు 10 మార్కులు ఎక్కువగా ఉండే విధంగా మీకైతే సెక్షన్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. చూడండి, ఇక నీగ్రిటో లక్షణాలు ఏంటండి అంటే వీరికి నల్లని చర్మం ఉంటుంది. ఒకటి, నల్లని చర్మం ఉంటుంది. ఎందుకు ఉంటుంది నల్లని చర్మం అంటే వీరు ఎక్కువగా ఈక్వేటర్ రీజియన్స్లో ఉంటారు. భూమధ్య రేఖా ప్రాంతంలో సూర్యుడు నిట్ట నిలువుగా పడే ప్రదేశాల్లో ఎక్కువగా ఉండేవారు ఏమంటే నీగ్రిటో ఎలిమెంట్స్. వెస్టిండీస్ టీం కనుక మనం చూసినట్లయితే వారిని ప్రధానంగా బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం క్రికెట్ చూస్తూ ఉంటాం కాబట్టి వారి యొక్క చర్మాన్ని కనుక మనం చూసినట్లయితే నల్లగా డార్క్ స్కిన్ అనేది ఉంటుంది. అలా ఎందుకు ఉంటుంది అంటే ఆ యొక్క చర్మంలో ఒక పిగ్మెంట్ వర్ణద్రవ్యం అనేది ఉంటుంది. మళ్ళీ చెబుతున్నాను, ఇది ఎగ్జామ్లో గతంలో అడిగాడండి, అనేక ఎగ్జామ్లో అడిగాడు. చర్మంకి రంగునిచ్చేటటువంటి వర్ణద్రవ్యం ఏమిటి, పిగ్మెంట్ ఏమిటి అని అడిగారు. ఇక్కడ సైన్స్లోనూ కలిసిది, ఇక్కడ కూడా మనకి వాళ్ళ లక్షణంలో కూడా వచ్చింది. మెలనిన్ అనేటటువంటిది ఒక వర్ణద్రవ్యం. దీని యొక్క ఉపయోగం ఏంటి? ఇది ఒక ఆత్మరక్షణ పద్ధతి అనొచ్చు అనమాట. సెల్ఫ్ డిఫెన్సివ్ సిస్టమ్ అనమాట. ఎందుకంటే సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ఎండ ఆ యొక్క వేడిని తట్టుకోవడానికి చర్మం తయారు చేసుకునేటటువంటి ఒక రక్షణ కవచము ఏమిటంటే ఈ మెలనిన్ ఎక్కువ ఉత్పత్తి చేస్తే ఏమవుతుంది, ఆ సూర్యుడి నుంచి రక్షణ పొందుతారు. చర్మానికి ఎక్కువ వేడి తగలకుండా, లోపల ఉన్న అవయవాలకి ఎక్కువ వేడి అనేది రాకుండా మొట్టమొదటే ఈ చర్మంలో ఉన్న మెలనిన్ ద్వారా సూర్యకిరణాల యొక్క వేడిని లోపల పోనీయకుండా చేసేటటువంటి ఒక సెల్ఫ్ డిఫెన్సివ్ సిస్టమ్ అన్నమాట మానవుడు తయారు చేసుకున్నది. ఈ యొక్క వర్ణద్రవ్యం ఈ మెలనిన్ అనేది అలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యొక్క రంగు ఎలా ఉంటుంది, మెలనిన్ రంగు ఎలా ఉంటుందంటే నలుపుగా ఉంటుంది. కాబట్టి ఆ చర్మానికి మెలనిన్ ఎక్కువ ఉండటం వల్ల ఏమవుతుంది, నల్లని చర్మం అనేది వస్తుంది. ఎవరైతే ఈక్వేటర్ భూమధ్య రేఖా ప్రాంతంలో ఉన్నారో వారికి నల్లని చర్మం ఎందుకు ఉంటుందంటే మెలనిన్ పిగ్మెంట్ ఎక్కువ ఉండటం వల్ల. మెలనిన్ పిగ్మెంట్ యొక్క రంగు ఏమిటి, నలుపు రంగు. కాబట్టి వారి యొక్క చర్మం అనేది నలుపు రంగులో కనిపిస్తుంది. డార్క్ స్కిన్ అనేది వారి మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ అనమాట నీగ్రిటోస్కి. అలాగే ఆకులన్నీ లేకపోతే మొక్కలన్నీ ఆకుపచ్చగా ఎందుకు ఉంటాయి అంటే కొన్ని ఉండవు, ఒక 1%, 99% ఆకుపచ్చగా ఎందుకు ఉంటాయి అంటే క్లోరోఫిల్ అనేది పిగ్మెంట్, అక్కడ పత్రహరితం అనేది పిగ్మెంటు. కాబట్టి అది ఆకుపచ్చగా ఉంటాయి. కాబట్టి మొక్కలన్నీ ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఏవైతే ఆకుపచ్చలో ఉన్న మొక్కలు మాత్రమే కిరణజన్య సంయోగక్రియ ఫోటోసింథసిస్ చేస్తుంది. ఆ పిగ్మెంట్ కనుక లేకపోతే ఏ మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ఫోటోసింథసిస్ అనేది చేయలేవు, తద్వారా అవి ఆహారాన్ని తయారు చేసుకోలేవు. కాబట్టి అక్కడ పిగ్మెంట్ చూడండి, ఒక వర్ణద్రవ్యము ఎంత ఇంపార్టెంట్ ప్లే చేస్తుందో. ఇలా కూడా సెల్ఫ్ డిఫెన్స్కి ఇక్కడ మెలనిన్ ఉపయోగపడుతుందని గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ చూడండి, ఒత్తుగా రింగులు తిరిగినటువంటి జుట్టు ఉంటుంది. ఒత్తుగా రింగులు తిరిగినటువంటి జుట్టు ఉండదు. చూడండి, మన క్రికెట్ మనకి బెస్ట్ ఎగ్జామ్స్ వాళ్ళనే చూస్తున్నాం కాబట్టి నేను ప్రతినిత్యం దాన్ని వ్యాఖ్యానిస్తున్నాను. క్రికెట్ ఆడేవాళ్ళని చూసాం కదా మనం, వారి యొక్క జుట్టు ఎలా ఉంటుంది, రింగులుగా తిరిగి ఉంటాయి. కింకీ హెయిర్స్ అంటారు, లేకపోతే ఫ్రిజిలీ హెయిర్స్ అంటారు. కింకీ ఆరో ఫ్రిజిలీ. కింకీ అంటే ఇక దీన్ని విడదీయలేనంత విధంగా వాళ్ళ యొక్క జుట్టు అనేది రింగులు తిరిగి ఉంటుంది. లేకపోతే మనం హెయిర్ టెక్స్చర్ అని చూస్తే మన వెంట్రుకల యొక్క విధానాన్ని కనుక చూస్తే స్ట్రైట్గా ఉంటాయి. ఇదిగో నా జుట్టులో స్ట్రైట్గా ఉంటాయి, అప్పుడప్పుడు వేవీసీగా ఉంటాయి, అంటే అలలుగా ఉంటాయి, కర్లీగా ఉంటాయి. అలలే కొంచెం కనుక రింగులు అయితే కర్లీ అంటారు. ఆ తర్వాత కాయిల్ అంటారు, ఇంకా తిరిగి ఉంటాయి కాయిల్ లాగా. ఆ తర్వాత కింకీ, విడదీయలేనంత ఫ్రిజిలీ, కింకీ ఇలా ఉంటాయి. కాబట్టి ఇది ఒక మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అనమాట, ఐడెంటిఫై చేయడానికి
నీగ్రిటోస్ని ఒత్తుగా రింగులు తిరిగిన జుట్టు అనేది ఈ లక్షణం తెలుసుకోవాలి మీరు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మందమైన బయటకు చొచ్చుకొని వచ్చిన పెదవులు, లిప్స్ ఉండేది చూసారా, పెద్దగా మందమైన పెదవులు ఉంటాయి వాళ్ళకి, ఎలివేటెడ్ లిప్స్ అంటారు. ఎలివేటెడ్ అంటే బయటకు చొచ్చుకొచ్చిన ఎలివేటెడ్ లిప్స్, బయటకు చొచ్చుకొచ్చిన లిప్స్ అనేది ఉంటే వాళ్ళకు ఒక ప్రధానమైనటువంటి లక్షణం. మందమైన బయటకు చొచ్చుకొచ్చిన, ఇలా పెద్దగా ఉంటాయి అన్నమాట, పెద్దవి మందంగా ఉంటవి, బయటకు చొచ్చుకొచ్చిన ఎలివేటెడ్ లిప్స్ అనేవి ఉంటాం వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి లక్షణం. కాబట్టి ఈ 3 లక్షణాలు అనేవి నీగ్రిటో ఎలిమెంట్స్కి సంబంధించినవి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఎపికాంతిక్ ఫోల్డ్ అంటారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ఎపికాంతిక్ ఫోల్డ్ అనేది వీళ్ళ యొక్క లక్షణం కాదు, ఇది వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ బిట్టుల్లో ఉండే. ఎపికాంతిక్ ఫోల్డ్ అంటారు ఇది, సో రాసుకోండి, ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా. ఎపికాంతిక్ ఫోల్డ్ అనేది నీగ్రిటో లక్షణం కాదు. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి అంటే ఎపికాంతిక్ ఫోల్డ్ అనేది ఇక్కడ ఆన్సర్, నాట్ రిలేటెడ్ టు నీగ్రిటో ఎలిమెంట్స్ అనమాట. ఇది ఆన్సర్. ఎపికాంతిక్ ఫోల్డ్ అనేది నీగ్రిటో ఎలిమెంట్లో మనం చూడము. కాబట్టి ఇక్కడ మనం ఐడెంటిఫై చేసే ఆన్సర్ ఏంటంటే ఇదన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఈ నీగ్రిటో లక్షణం లేని జాతి ఏది? గతంలో వచ్చేసరికి నీగ్రిటో లక్షణాలు ఉన్నటువంటి జాతి ఏది అని అడుగుతారండి. అవన్నా తెలుసుకోవాలి, ఇవన్నా తెలుసుకోండి. పూర్తిగా కనుక మనకి నీగ్రిటో ఎలిమెంట్స్ గురించి తెలిసి మన భారతదేశంలో ఏమైతే నీగ్రిటో ఎలిమెంట్స్ ఉన్నాయో వాటన్నిటి గురించి ఎగ్జాంపుల్స్ తెలుసుకోవాలి. నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. పూర్తిగా కనుక చూస్తే అండమానిస్లో వచ్చేసరికి నీగ్రిటో ఎలిమెంట్స్ ఉంటాయండి. అండమాన్స్లో గ్రేట్ అండమానిస్, అలాగే జార్వాసు, ఓంగ్స్, సెంటినలిస్, వీళ్ళందరికీ నీగ్రిటో ఎలిమెంట్స్ ఉంటాయి. అలాగే మన దక్షిణ భారతదేశంలో కూడా ట్రైబ్స్ అక్కడక్కడ నీగ్రిటో ఎలిమెంట్స్ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఉత్తర భారతదేశంలో ఉండే అస్సాంలో అంగామి నాగాసు, ఇలాంటి వాటిలో కూడా నీగ్రిటో ఎలిమెంట్స్ ఉంటాయి. వాటి గురించి కూడా విస్తృతంగా వచ్చాడు క్లాసులో చెప్పుకుందాం. మరి ఇక్కడ ఆన్సర్ చెప్పండి. మరి నీగ్రిటో లక్షణం లేని జాతి ఏది? ఆ నీగ్రిటో లక్షణం తెలిస్తే అది చెప్పగలుగుతాం. పనియన్లు ఓకే ఉన్నవి. అలాగే ఇప్పుడే చెప్పా సెంటినల్స్ అనేవాళ్ళు నీగ్రిటో లక్షణం ఉంది. అస్సాంలో ఉన్నటువంటి అంగామి నాగాస్కు కూడా నీగ్రిటో లక్షణం అయితే ఉన్నది. మరి లేని జాతి ఏదంటే ఇక్కడ మనం చూస్తున్నటువంటి సంతాల్లో నీగ్రిటో లక్షణం అనేది లేదు. కాబట్టి ఇక్కడ మనం ఐడెంటిఫై చేసిన ఆన్సర్ ఏంటి? సంతాలులు. మిగతా అన్నింటిలో ఉన్నవి, నీగ్రిటో లక్షణాలనే ఉన్నవి. ఇంకా ఆన్సర్స్ వచ్చేసరికి జాతుల వర్గీకరణ అని వీడియో చెప్పాను, అందులో ఇంకా చాలా బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఆ ప్రశ్న కనుక ఇస్తే మీకు ఖచ్చితంగా మార్కులు అనేవి వస్తాయి. ఎందుకంటే మీరు చదివినయే బేసిక్స్, వాటిల్లో నుంచే ఈజీ క్వశ్చన్స్ అనమాట. ఇవి కొంచెం డిఫికల్ట్ ఉండవి. వీటిని కనుక మీరు ఆన్సర్ చేయగలిగితే ఖచ్చితంగా ఎక్కువ మార్కులు పొందేటటువంటి అవకాశం ఉంటుందని మళ్ళీ చెప్తున్నాను. నెక్స్ట్ దీనికి ఆన్సర్ చేయండి. మంగోలాయిడ్ లక్షణము కానిది. నీగ్రిటోస్, మంగోలాయిడ్ కూడా బిఎస్ గుహా గారు వర్గీకరణలో ఉన్నదన్నమాట. మంగోలాయిడ్ లక్షణము కానిది ఏది? చూడండి, ముఖము మరియు దేహంపై రోమాలు అంతగా ఉండవు, వెంట్రుకలు హెయిర్స్ అనేవి అంతగా ఉండవు, దేహము ముఖం మీద కూడా రోమాలు అనేవి అంతగా ఉండవు. నెక్స్ట్ ఎపికాంతిక్ ముడత కలిగి ఉండటం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎపికాంతిక్ ఇంతకుముందు చెప్పా, ఎపికాంతిక్ ముడత అనేది ఏంటి సార్ అని చాలామంది అడిగారు కూడా. నేను క్లాస్ చెప్పిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మనం పర్వత ప్రాంతాల్లో గనక పరిశీలించినట్టయితే హిమాలయాసు, ఆ యొక్క హిమాలయ మౌంటైన్స్ మొత్తం అస్సాము ఆ రీజియన్స్లో ఎవరైతే పర్వత ప్రాంతాల్లో గనక నివసిస్తున్నారో వారు ఎక్కువ హైట్లో నిలబడతారు. వారికి మెయిన్ ఎఫెక్ట్స్ ఏంటి? మంచు అనేది వారికి ముందే వెళ్తూ ఉంటాయి. వాళ్ళ మంచు ఎప్పుడు వాళ్ళ కంటి మీద పడతాయి. మంచు కనుక కంటిలో కనుక పడితే ఏమవుతుంది? మంటలు పుడుతుంది, చూపు సరిగా కనిపించదు. అందుకని కన్ను ఏం చేసిందంటే ఒక సెల్ఫ్ డిఫెన్సివ్ మెకానిజాన్ని తయారు చేసుకుంది. తద్వారా ఏంటంటే ఇక్కడ
ఈ ఎపికాంతిక్ ఫోల్డ్ అనేది డెవలప్ చేసుకోవడం అనేది జరిగిందనమాట. కన్ను పైన కనురెప్ప, ఇదిగోండి ఈ కనురెప్ప పైన ఉబ్బెత్తుగా ఉండిద్ది అనమాట, ఉబ్బెత్తుగా ఉండిద్ది అనమాట. ఎట్లా ఉబ్బెత్తుగా ఉండిద్ది, కన్ను కూడా తెరిసే ఉండిద్ది, మనకేమనిపించింది మూసినట్టు ఉండిద్ది కన్ను. ఇదిగోండి ఇట్లా ఒక ఉబ్బెత్తు భాగాన్ని అయితే తయారు చేసుకోండి. చూడండి హిమాలయ రీజన్స్లో ఉన్నవారు వాళ్ళు ఆ పర్వత ప్రాంతాలు పాదాల మీద, అది చెప్పాలంటే మౌంటైన్ హిల్స్ ట్రాక్స్ మీద ఎవరైతే నివసిస్తూ ఉంటారో వారికి మెయిన్గా ఎఫెక్ట్ ఏంటంటే మంచు ద్వారా కళ్ళు అనేవి మంట పుడతాయి. కాబట్టి కొన్ని తరాల నుంచి వాళ్ళకి అలా జరుగుతుంది. అంటే కన్ను ఏం చేసిందంటే ఒక ఉబ్బెత్తు భాగాన్ని తయారు చేసుకుంది. ఎప్పుడైతే మంచు ఈ కంటి మీద పడుతుందో ఈ కన్ను ఉబ్బెత్తుగా ఉంటుంది కాబట్టి ఆ మంచు పడ్డ బిందువులన్నీ డైరెక్ట్ కిందకి కారిపోతూ ఉంటాయి, కంటిలోకి వెళ్ళవు. మనకైతే కంటిలోకి వెళ్తాయి. వారు చూడండి వాళ్ళు నివసించే ప్రాంతాలను చూస్తే ఎదురే మంచు వెళ్తూ ఉండిద్ది, మనకైతే పైన ఉండిద్ది మంచు, వారికైతే మంచులోనే వెళ్తూ ఉంటారు, వాళ్ళకి మంచు దగ్గర కనపడతా ఉంది. కాబట్టి మంచు వెళ్ళకుండా, ఫాగ్ అనేది వెళ్ళకుండా ఈ యొక్క డెవలప్ చేసుకున్నటువంటి సెల్ఫ్ డిఫెన్సివ్ మెకానిజం ఏంటంటే ఎపికాంతిక్ ఫోల్డ్ అనమాట. అడాప్టేషన్ అంటారు, అది బయాలజీలో వచ్చేసరికి అడాప్టేషన్. పరిస్థితులకు అనుకూలంగా దేహాన్ని తయారు చేసుకొని మనగలిగే జీవుల్ని అడాప్టేషన్ చెందినటువంటి జీవులు అంటారు. కాబట్టి ఇక్కడ ఎపికాంతిక్ ఫోల్డ్ అనేది ఎవరైతే పర్వత ప్రాంతాల్లో నివసిస్తున్నారో మంచు నుంచి రక్షించుకోవడానికి కన్ను ఉబ్బెత్తుగా ఉంటుంది. చూడండి మంగోలియన్స్ వచ్చేసరికి వాళ్ళందరికీ కన్ను అనేది ఉబ్బెత్తుగా ఉంటుంది. అది ఒక క్యారెక్టరిస్టిక్ ఫీచర్ అనమాట. ఏ ఎగ్జామ్లో అయినా రేసెస్కి సంబంధించి, పాపులేషన్ స్టడీస్ సంబంధించి, డెమోగ్రఫీకి సంబంధించి, లేకపోతే హ్యూమన్ జాగ్రఫీకి సంబంధించి అడిగినప్పుడు ఖచ్చితంగా రేషియల్ క్లాసిఫికేషన్ మీద అనేక ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నలో కనుక చూసినట్టయితే ఎపికాంతిక్ ఫోల్డ్ అనేది మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్. కాబట్టి మంగోలైడ్కి ఇది ఎవరిలో ఉంటుందని కూడా అడుగుతారు. అయితే ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని ఎపికాంతిక్ ఫోల్డర్ ముడత అంటారు. ఎపికాంతిక్ ఫోల్డ్, ఇదిగోండి ఎపికాంతిక్ ఫోల్డ్ ఆరో ముడత అంటారనమాట. ఇది మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ మంగోలైడ్ రేస్ అనమాట. మంగోలైడ్ రేస్కి సంబంధించినటువంటి ఒక మంచి లక్షణం వాళ్ళకి, ఎందుకంటే ఆ యొక్క వాతావరణ పరిస్థితులు తట్టుకునే విధంగా తయారు చేశారు. మరి వీళ్ళేంటి ఎక్కువ హైట్ మీద నివసిస్తారు కాబట్టి షార్ట్ స్టేచర్డ్గా ఉంటారు అండ్ మీడియం హైట్ ఉంటారు. పైకి వెళ్ళే కొద్దిగా ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి కాబట్టి కింద ఎక్కువ ఆక్సిజన్, పర్వత ప్రాంతాలు కొండలపైకి వెళ్ళేసరికి ఆక్సిజన్ లెవెల్ తగ్గుతుంది. కాబట్టి వారు ఎక్కువ గాలిని పీల్చుకోవాలి. మనం ఇక్కడ 1 లీటర్ ఆక్సిజన్ తీసుకోవాలంటే మనం ఒక 10 లీటర్లు గాలిని తీసుకుంటే వాళ్ళు 100 లీటర్లు తీసుకోవాల్సి వచ్చేది. కాబట్టి ఎక్కువ గాలిని తీసుకోవాలంటే ముక్కులు అనేవి ఇక్కడ నాస్ట్రిల్స్ అంటారు, నాసికా రంధ్రాలు వెడల్పుగా ఉంటాయి. చెస్ట్ అనేది వెడల్పుగా ఉంటుంది, షార్ట్ స్టేచర్డ్. ఈ లంగ్స్ అనేవి ఎక్కువ వైడ్గా ఉంటవి, చెస్ట్ వైడ్గా ఉంటుంది, వెడల్పుగా ఉంటుంది. ఎక్కువ గాలిని తీసుకొని అందులో నుంచి ఆక్సిజన్ని ఎక్స్ట్రాక్ట్ తీసుకోవడానికి ఎక్కువ గాలిని తీసుకుంటుంది. కాబట్టి వారు షార్ట్ స్టేచర్లో వెడల్పోయిన చెస్ట్, నాస్ట్రిల్స్, ఈ నాసికా రంధ్రాలన్నీ వెడల్పుగా ఉంటాయి. అది కూడా వారి యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్ అనమాట. ఎందుకంటే పైకి వెళ్ళే కొద్దీ ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉంటుంది. ఎక్కువ గాలి తీసుకుంటే అంత ఆక్సిజన్ వచ్చింది, మనం తక్కువ గాలి తీసుకుంటే అంత ఆక్సిజన్ సంపాదించుకోగలుగుతాం. కాబట్టి ఇవన్నీ పర్వత ప్రాంతాల్లో నివసించేటటువంటి ట్రైబ్స్లో కనపడేటువంటి ముఖ్యమైన లక్షణం. ఇది ఎపికాంతిక్ ఫోల్డ్. ఇక నెక్స్ట్ వచ్చేసరికి నలుపు నుండి లేత గోధుమ రంగు చర్మం చూస్తారు. కాబట్టి ఇది కూడా ఆన్సరే, ఈ 3 ఆన్సర్సే. ఇక నెక్స్ట్ చూస్తే ప్రోగ్నాతిజము కలిగి ఉండటం. ప్రోగ్నాతిజం అనేది ఇక్కడ ఉండదు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ప్రోగ్నాతిజం అనేటటువంటి క్యారెక్టరిస్టిక్ ఫీచరు ఈ రేసులో ఉండదు. ఇక్కడ ఆన్సరు ఇది. మరి ప్రోగ్నాతిజం అంటే ఏంటి? ఇది చెప్పలేదు సార్, ప్రోగ్నాతిజం ఉండదు అన్నారు, ఇక్కడ ఆన్సర్ డి అన్నారు. ఈ ప్రోగ్నాతిజం గురించి నెక్స్ట్ బిట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూడండి. అదిగో ప్రోగ్నాతిజము కలిగిన జాతి ఏది? కొంతమందికి అయితే వీటి యొక్క పేర్లు కూడా సరిగా తెలియదు. ఎందుకంటే
ఏదో ప్రిపేర్ అయిపోతున్నాం అనుకుంటారు. కానీ రేసెస్లో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన టెర్మినాలజీ ఇది. సోషియాలజీలో మొట్టమొదటి స్టార్ట్ అయ్యేదే రేషియల్ క్లాసిఫికేషన్, జాతుల వర్గీకరణ. కాబట్టి తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే టెర్మినాలజీ. ఈ టెర్మినాలజీ నుంచే మీకు మార్కులు వస్తాయి. చూడండి, ప్రోగ్నాతిజము కలిగిన జాతి ఏది? నిగ్రిటోనా, మంగోలాయిడా, ప్రోటో ఆస్ట్రలాయిడా, నార్డిక్లా. ఇదండి, నిగ్రిటోలో ప్రోగ్నాతిజం ఉండదు, మంగోలాయిడ్లో ఉండదు, నార్డికుల్స్లో ఉండదు, మరి ప్రోటో ఆస్ట్రాయిల్లో ఉంటుంది. అసలు ప్రోగ్నాతిజం అంటే ఏంటి అంటే ఫార్వర్డింగ్ ద లోయర్ జా ఆర్ లిప్స్ అన్నమాట. లోయర్ జా వచ్చేసరికి సపోజు ఇలా మనం చూస్తూ ఉంటాము, జనరల్గా ఇలా మానవుడిని మనం చేస్తాం. అయితే ఇక్కడ ప్రోగ్నాతిజం వచ్చేసరికి ఈ యొక్క మూతి భాగం అనేది ముందుకు పొడుచుకు వస్తుందండి, ఏప్స్కు పోలినటువంటి లక్షణం అయితే ఉంటుంది. కాబట్టి ఇదిగోండి ఇట్లా ముందుకు వచ్చిద్ది అనమాట, ఇట్లా ముందుకు వచ్చిద్ది. ఇది ప్రోగ్నాతిజం. అంటే మనం ఏప్స్ నుంచి ఎవల్యూషన్ అయ్యాం కాబట్టి పరిణామ క్రమం, జీవ పరిణామ క్రమం చెందాం కాబట్టి ఆ లక్షణం అనేది పోకుండా తగ్గించి, అంటే కొంచెం అంత మరీ ఉండదు, కొంచెం తగ్గింపులోనే కనపడతా ఉంటుంది జనరల్ మానవుల కంటే. ఈ మానవులు వచ్చేసరికి ఈ ప్రోగ్నాతిజం, ఈ మూత అనేది ముందుకు వస్తుంది, లోయర్ జా కొంచెం ముందుకు వస్తుంది అనమాట. ఆ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్ను వచ్చేసరికి ప్రోగ్నాతిజం అంటారు. యొక్క లోయర్ జా ముందుకు పొడుచుకు వచ్చినటువంటి, చొచ్చుకు వచ్చినటువంటి విధానాన్ని ప్రోగ్నాతిజం అనేది క్యారెక్టరిస్టిక్ ఫీచర్ అంటారు. ప్రోగ్నాతిజం మరి ఏ రేసులో ఉంది అనేది ఇక్కడ ఆన్సర్, ఇక్కడ మనం ఐడెంటిఫై చేయాలి. ఏ రేసులో ఉందంటే ప్రోటో ఆస్ట్రలాయిడ్ రేసులో ఈ ప్రోగ్నాతిజం అనేది ఉంది. ఇది రైట్ ఆన్సర్. మరి ఇవన్నీ మీరు పెట్టగలరా? చదివాను సార్, నెంబర్ 1 చదివాను సార్, సోషియాలజీ అంతా అయిపోయింది సార్ అంటే అందరు చదివిందే చదువుతున్నారు. ఇలా డిఫరెంట్గా ప్రయత్నం చేయండి. క్వశ్చన్స్ అడిగేది కూడా ప్రొఫెసర్స్ కాబట్టి వీటి మీద ఐడియా అనేది వారికి ఉంటుంది. మీరు చదవనటువంటి ఏరియాని రిలేటెడ్ టాపిక్ నుంచి ఎక్కువ ప్రశ్నలు అడుగుతారు కాబట్టి గతంలో సోషియాలజీలో ఎక్కువ మార్కులు రాలేకపోయాం. కానీ మన జయదేవ్ అకాడమీ వచ్చేసరికి వాటన్నిటిని ఐడెంటిఫై చేసి రెక్టిఫై చేసుకుంటూ ఈ 30 మార్కుల నుంచి ఎక్కువ మార్కులు తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. దానికి సంబంధించినటువంటి ఈ యొక్క కృషే ఈ ప్రశ్నలు మీకు అర్థమైంటుంది, వీటి స్టాండర్డ్ కూడా మీకు అర్థమై ఉంటుంది. అదే ప్రయత్నంలో రోజు మేము రీసెంట్ వీడియోస్, కొత్త వీడియోస్ చేసి మీకోసం అయితే అప్లోడ్ చేస్తున్నాం. ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అయిపోండి. ఇది ప్రోటో ఆస్ట్రలాయిడ్లో ప్రోగ్నాతిజం అనేది అటువంటి క్యారెక్టరిస్టిక్ ఫీచర్. ప్రతి రేసెస్కి వచ్చేసరికి ఒక క్యారెక్టరిస్టిక్ ఫీచర్ అనేది ఉంది, అది తెలుసుకోవాలి. అన్ని ఎగ్జామ్స్లో ఖచ్చితంగా అడుగుతారు. రేసెస్ కనుక వస్తే ప్రోగ్నాతిజం అనేది అర్థమైండుద్ది. లోయర్ జా ముందుకు వచ్చి ఈ యొక్క పెదవులు అనేవి ముందుకు, ఈ యొక్క నోటి భాగం అనేది ముందుకు పొడుచుకొచ్చి ఏపు వలె, మంకీస్ ఏప్స్ వలె కనిపించేటటువంటి విధానాన్ని ప్రోగ్నాతిజం అంటారు. అది ఏ రేసులో ఉందంటే ప్రోటో ఆస్ట్రలాయిడ్ రేసులో ఉంది. ఓకే, నెక్స్ట్ మంగోలాయిడ్ లక్షణము లేని జాతి. మంగోలాయిడ్ లక్షణము లేని జాతి. ఇప్పుడు లక్షణాలు చెప్పుకున్నాం మంగోలాయిడ్ గురించి. అలా ఎగ్జామ్లో కూడా అడుగుతారనే ఉద్దేశంతో ఒక ప్రశ్న అయితే ఇస్తున్నాను. అవి మీరు వీటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ కూడా కలెక్ట్ చేసుకుని చదివేటప్పుడు, లేదంటే ప్రీవియస్ వీడియోలో నేను చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, వాటిని కూడా యాడ్ చేసుకోండి. మీకు అంత దొరికితే చాలా ఆల్మోస్ట్ చాలా ఇచ్చాను, చూసుకోండి. మంగోలాయిడ్ లక్షణాలు సేమా నాగాస్, ఇందాక అంగామి నాగాస్ అన్నాం, ఇది కూడా ఒక ట్రైబ్ అస్సాంలో ఉండేది. సేమా నాగాస్ కూడా అక్కడ ఉంటుంది. ఇకపోతే లింబస్ నేపాల్ ఇట్లా ఉండేది, చెక్మస్, ఈ మూడిట్లో వచ్చేసరికి మంగోలాయిడ్ లక్షణం అనేది ఉంటుంది. ఇక లాస్ట్ డి వచ్చేసరికి యానాదిలో వచ్చేసరికి మంగోలాయిడ్ లక్షణం అనేది ఉండదు. సౌత్ ఇండియన్ ట్రైబ్గా మనం చూడవచ్చు. యానాదులు వచ్చేసరికి వీళ్ళు మంగోలాయిడ్ లక్షణం అనేది ప్లెయిన్ పీపుల్ అన్నమాట. ప్లెయిన్లో ఉండేవాళ్ళు, ఇది హిల్ ట్రాక్స్లో ఉండేది వీళ్ళు. కాబట్టి యానాదిలో ఉండదు ఈ మంగోలాయిడ్ లక్షణం అనేది. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసరికి డి ఆప్షన్ అన్నమాట. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ చూడండి, వీలైతే ఆన్సర్ చేయండి.
యాంథ్రోపోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మొదటి డైరెక్టర్ ఎవరు? ఏఎస్ఐ అంటారు, యాంథ్రోపోలాజికల్ సర్వే ఇండియా. ఈ ఏఎస్ఐ మీద ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా అంటారు, కానీ ఇది కూడా ఏఎస్ఐ కూడా యాంథ్రోపోలాజికల్ సర్వే ఇండియా. సర్వే ఆఫ్ ఇండియాకి మొదటి డైరెక్టర్ ఎవరు? ఏసి హెడెన్, అలాగే జేహెచ్ హటన్, సర్ హెర్బర్ట్ రిస్లీ, ఇక నెక్స్ట్ డాక్టర్ బిఎస్ గుహ. ఎవరండి చెప్పండి, ఆన్సర్ చెప్పండి. 1945 నుంచి 54 వరకు మొట్టమొదటి యాంథ్రోపాలజీలో డాక్టరేట్ అయినటువంటి శ్రీ డాక్టర్ బిఎస్ గుహ గారు వచ్చేసరికి మొట్టమొదటి యాంథ్రోపోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి డైరెక్టర్గా పనిచేసి ఉన్నారు. ఇది ఆయన ఒక పీరియడ్. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి డాక్టర్ బిఎస్ గుహ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, బిఎస్ గుహ శాస్త్రీయ జాతుల వర్గీకరణలో ఎన్ని కొలతలు తీసుకున్నారు? ఇది మీకు తెలియాలనే ఉద్దేశంతోనే ఈ బిట్స్ ఇచ్చి, ఎందుకంటే అంత ప్రాశస్తమైన, అంత ఆమోదించబడిన, అంత శాస్త్రీయబద్ధంగా తయారు చేసినటువంటి రేషియల్ క్లాసిఫికేషన్ గురించి కొంచెం తెలుసుకోవడం మంచిది. ఎందుకని మన భారతదేశంలో మన జాతుల్ని వర్గీకరించారు కాబట్టి దీని గురించి కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దామని ఉద్దేశంతో ఈ క్వశ్చన్ అయితే ఇది కనుక ఇలాంటిది కనుక ఇస్తే ఖచ్చితంగా మీరే ఆన్సర్ చేయగలుగుతారు. చూడండి, యాంథ్రోపోమెట్రిక్ మెజర్మెంట్స్ ద్వారా జాతుల వర్గీకరణ అనేది చేస్తారు. వీటిని సెఫలో ఆర్ ఫేషియల్ ఎక్కడ తీసుకుంటారు? సెఫలో అంటే తల మీద, అండ్ ఫేషియల్ ముఖం మీద తీసుకునేటటువంటి కొలతలు. ఎన్ని తీసుకున్నారు అంటే 18 కొలతలు అయితే తీసుకోవడం జరిగింది మొత్తంగా. మరి రేషియల్గా తీసుకోవాలన్నమాట. 18 కొలతలు అయితే తీసుకున్నారు. అలాగే భారతదేశం మొత్తం మీద ఎంతమంది ప్రజల మీద ఈ కొలతలైతే తీసుకొని వర్గీకరించంటే 2511 సబ్జెక్ట్స్ అన్నమాట. సబ్జెక్ట్స్ వీరి మీద ఈ కొలతలు తీసుకొని శాస్త్రీయంగా బిఎస్ గుహ గారు రేషియల్ క్లాసిఫికేషన్ని తయారు చేసి ఆమోదించడం అనేది జరిగింది. 6 రేసెస్గా విభజించారు. ఈ 6 రేసెస్ మళ్ళీ 9 సబ్ రేసెస్గా విభజించడం అనేది జరిగింది. ఈ రేసెస్ గురించి కూడా నేను క్లాసెస్ చెప్పా. జాతుల వర్గీకరణ అనేది దీని ముందు వీడియో ఉంది, చూడండి, మీకు అవగాహన వస్తుంది. అన్ని ఎగ్జామ్స్కి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. వీటి నుంచి 1-2 ప్రశ్నలు అనేది ఏ ఎగ్జామ్ నుంచికైనా వచ్చే అవకాశం ఉంటుంది. దయచేసి చదువుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ ఆన్సర్ ఏంటి మరి వచ్చేసరికి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలని ఈ ప్రశ్న అయితే నేను ఇచ్చాను. 18 కొలతలు యాంథ్రోపోమెట్రిక్ మెజర్మెంట్స్ యూజ్ చేసి సెఫలో అంటే తల, అలాగే ఫేషియల్ రీజన్లో 18 కొలతలు ఉపయోగించి చాలా జాగ్రత్తగా వర్గీకరించడం అనేది జరిగింది. అలాగే ఎంతమంది సబ్జెక్ట్స్ మీద? 2511 మంది మీద దేశం మొత్తం విస్తృతంగా పర్యటించి ఈ యొక్క కొలతలు అనేది తీసుకొని శాస్త్రీయంగా వర్గీకరించారు. ఇది రైట్ ఆన్సర్ వచ్చేసరికి డి అన్నమాట. చూడండి, లాస్ట్ క్వశ్చన్. ఇక భారతదేశంలో దొరికిన మొదటి తరం మానవుని శిలాజంగా భావించేది ఏది? భారతదేశంలో దొరికిన మొట్టమొదటి తరం మానవుని శిలాజంగా భావించేది ఏంది? శిలాజం అంటే ఏంటి? దీన్నే ఫాజిల్స్ అంటారండి. ఫాజిల్ అంటే మీరు ఇన్ని అంటారు, ఫాజిల్ ఎవిడెన్సెస్, ఫాజిల్ అంటారు, ఫాజిల్ అంటారు. శిలాజాలు అంటే దీని మీనింగ్ ఏంటి? ఒకప్పుడు బ్రతికి ఉండి వాటి యొక్క అవశేషాలు, వాటి యొక్క రిమైన్స్ వదిలి వెళ్ళిన జీవులను గురించి విస్తృతంగా చదువుకోవడము, వాటిని ఐడెంటిఫై చేయడం, మానవ శాస్త్రవేత్తలు లేకపోతే సోషియాలజిస్టు లేకపోతే ఆర్కియాలజిస్టులు లేకపోతే హిస్టోరియన్స్ యొక్క పని ఏంటంటే ఈ యొక్క ఫాజిల్ ఎవిడెన్స్ ద్వారా, శిలాజాల యొక్క అవశేషాల ఆధారాల ద్వారా అక్కడ నాగరికతలను, సివిలైజేషన్స్, వారి యొక్క జీవన విధానాన్ని,
వారి యొక్క జీవ పరిణామ క్రమాన్ని విశ్లేషించి ఒక క్రమ పద్ధతిలో వాటిని అమర్చటమే ఈ ఫాజిల్ ఉపయోగం అనమాట. అందుకే మనం అనేక రకాలైన ఫాజిల్స్ చూస్తూ ఉంటాం. ఎక్కడి నుంచి ఏప్స్ నుంచి హోమోసేపియన్స్ వరకు ఈ మధ్యలో చాలా ఫాజిల్స్ చూస్తాం. శిలాజాలు మానవ పరిణామ క్రమం. ఇప్పుడున్న మానవుడు పరిణామం చెంది విస్తృతంగా మంచి లక్షణాలు రావడానికి కారణమే ఏ యుగం అంటే హోలోసిన్ పీరియడ్లో 10,000 సంవత్సరాల క్రితం నుంచి హోమోసేపియన్స్గా అవతరించి. ఇప్పుడు ప్రజెంట్ మన యొక్క నేమ్ ఏంటంటే హోమోసేపియన్స్ 2 సేపియన్స్ వస్తాయి. మన ముందు తరం వచ్చేసరికి హోమోసేపియన్స్ 10,000 సంవత్సరాల నుంచి మనం విస్తృతంగా అడాప్టబిలిటీ అనేది చేసి పరిస్థితులకు అనుగుణంగా మన యొక్క దేహాన్ని మార్చుకున్నాం. గతంలో చూస్తే మంది టెట్రాపెడల్ లోకోమోషన్ 4 కాళ్ళతో నడిచే వాళ్ళం. ఆ తర్వాత హోమో ఎరెక్టస్ నుంచి, ఎరెక్టస్ అంటే ఈ యొక్క వెన్నుపాము అనేది స్పైనల్ కార్డ్ అనేది నిలబడటం, ఈ క్రిస్టల్ రీజన్లో వచ్చేసరికి వీటిని నిలబడే విధంగా ఎవల్యూషన్ చేసుకుంటూ రావడం అనేది చూసాం ఏప్స్ నుంచి. మరి ఏప్స్కి మొట్టమొదటి ఏప్ ఏదండి? మరి హ్యూమన్ ఎవల్యూషన్లో ఎర్లియస్ట్ ఫాజిల్ ఎవిడెన్స్ ఏదంటే ఆస్ట్రలోపిథెకస్ ఆఫ్రికానస్. ఆఫ్రికాలో దొరికినటువంటి ఒక శిలాజం, మానవుణ్ణి పోలి ఉన్నటువంటి ఏప్స్ను పోలి ఉన్నటువంటి, గత వీడియోలో చెప్పా ఏప్స్ మంకీస్కి డిఫరెన్స్ ఏంటంటే మన ఏప్స్ నుంచి వచ్చాం. ఏప్స్ అంటున్నాడు సార్ ఏంటి అనుకోవచ్చు మీరు. మంకీస్ వేరు, ఏప్స్ వేరు. అంటే మంకీస్ ఏమో ఇవి ఇక్కడి నుంచి డివైడ్ అయినవి. ఏప్స్ నుంచి మనం ఎవల్యూట్ అయ్యాము అనమాట, పరిణామక్రమం చెందాము. టైల్లెస్ మంకీస్, తోక లేని వాటిని, చింపాంజీ, ఒరంగుటాను, గిబ్బన్స్, ఇవి ఏప్స్ అనమాట. అందుకే చింపాంజీ మానవుడు చేసేటటువంటి అన్ని పనులను అనుకరించిద్ది, తెలివిగలది జంతువుల్లో. ఎందుకంటే వాటి నుంచే మనం జీవ పరిణామ క్రమంలో అభివృద్ధి చెందినటువంటి హోమోసేపియన్స్ మనం. ఏప్స్ మొట్టమొదటి అలా మానవ జీవ పరిణామ క్రమంలో ఎవల్యూట్ అవుతూ పరిణామాన్ని అభివృద్ధిని సాధించినటువంటి మొట్టమొదటి ఏప్స్ ఏదంటే, ఇక సింపాంజీస్ వీడి నుంచి మనం మానవుడికి అభివృద్ధి చెందే తొలి దశ ఏదంటే ఆస్ట్రలోపిథెకస్ ఆఫ్రికానస్. ఇదిగోండి, ఇది ఆఫ్రికాలో దొరికినటువంటి శిలాజం. అక్కడి నుంచి హ్యూమన్ ఎవల్యూషన్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వస్తారు. అయితే మరి మన భారతదేశంలో దొరికినటువంటి, ఇది ఎక్కడ ఆఫ్రికాలో దొరికింది, పర్సన్స్ అడిగి చూడండి. ఆఫ్రికాలో దొరికిన మొట్టమొదటి మానవుని పరిణామ క్రమంలో ఉన్న శిలాజం ఏదంటే ఆస్ట్రలోపిథెకస్ ఆఫ్రికానస్. మరి భారతదేశంలో దొరికిందేంటి? రామాపిథెకస్ అనేది పేరే ఇక్కడ. కాబట్టి మన భారతదేశంలో హిమాలయన్ ఫుట్ హిల్స్ దగ్గర, హిమాలయ పర్వత పాదముల దగ్గర దొరికినటువంటి శిలాజము ఏదంటే రామాపిథెకస్ దొరికింది. దానికి మన దేవుడి పేరు అయినటువంటి రాముని పేరు పెట్టుకొని రామాపిథెకస్గా నామకరణం అనేది చేసాము. ఆన్సరు. ఇక నియండ్రతల్ మ్యాను, అలాగే హోమోసేపియన్స్, ఇవి కూడా మానవ జీవ పరిణామ క్రమంలో ఉన్నటువంటి స్పీసెస్. వీటికిలో ముఖ్యమైన ఆన్సర్ ఏంటంటే, ఇక్కడ ఇచ్చిన ఆన్సర్ ఏంటి మరి? రామాపిథెకస్ అనేది రైట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఈ బిట్స్ అన్ని విస్తృతంగా మనం డిస్కస్ చేసుకున్నాం. అలాగే మిగతా టాపిక్స్ కూడా విస్తృతంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడే రీతిలో ఈ క్లాసెస్ అయితే మీకోసం డెవలప్ చేశాము, అభివృద్ధి చేస్తున్నాము. అలాగే ప్రతినిత్యము మంచి క్రొత్తగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఏపీపీఎస్ సెలెక్ట్ అయిన ఫ్యాకల్టీతో ఈ బిట్స్ అయితే తయారు చేస్తున్నా. ఖచ్చితంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీకి ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. మనం మెయిన్స్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాం, పెట్టండి కాదన్ను. కానీ ఇక్కడ 10 లక్షల పైనే, 15 లక్షల దాకా కాంపిటేట్ అవుతుంది. ఎక్కువ ప్రతి మార్కు ఒక 4-10 మందిని మిమ్మల్ని క్రాచ్ చేసిద్ది అనమాట. ఎక్కువ మెయిన్స్ చదువుకొని ప్రిలిమినరీలో కనుక పోతే అక్కడ చెట్లు, నాకు తెలిసి చాలామంది పోయారు, నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ కూడా. అంటే మెయిన్స్ ఎక్కువ కష్టం కాబట్టి మెయిన్స్ చదువుతున్నాం, ప్రిలిమినరీ మీద ఏముందలా క్వాలిఫై అయిపోతాం, పోయినసారి క్వాలిఫై అయ్యాం, ఆసారి క్వాలిఫై అయ్యాం కదా, అదేమన్నా పెద్ద ఈజీ అనుకున్నారు. కానీ ఎక్కడైతే టైఅప్ అయిన మార్కుల దగ్గరకు వస్తారో ఒక మార్కుతోనే 1,00,000 మంది 50,000 మంది కూడా పోయేటటువంటి అవకాశం ఉండిద్ది అనమాట. అందుకని ఇప్పుడు ఈరోజు కనుక చూస్తే పరిశీలిస్తే 10-15 లక్షల మంది పైన
గ్రూప్ 2 ప్రిలిమినరీకి అప్లై చేస్తారనటంలో అతియోశక్తి లేదు, ఆశ్చర్యము లేదు. ఎందుకంటే ఉన్నటువంటి పోస్టుల్లో ఎనీ డిగ్రీ ఉన్నాయి ఇవే. అలాగే ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్గా మల్టిపుల్ చాయిస్లో ప్రిపేర్ అయ్యేటటువంటి అవకాశం ఉండే వారు ఉద్యోగాలు చేసుకుంటూ ఎక్కువ అప్లై చేసేటువంటి జాబులు గ్రూప్ 2 కాబట్టి ప్రిలిమినరీకి ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. 10-15 లక్షల్లో మీరు క్వాలిఫై మెయిన్స్లో రావాలి. మెయిన్స్లో వస్తే ఉంది 1:10, 1:15, 1:15 ఆ రోజు దాన్ని బట్టి ఏపీపీఎస్సీ అనేది అంటే అక్కడ వందలు వేలలో వచ్చేస్తారు పోస్టుల సంఖ్య. ఆ వేలల్లో రావాలంటే ఇక్కడ లక్షల్లో నుంచి క్వాలిఫై అవ్వాలని గుర్తుపెట్టుకొని నాకున్నటువంటి అపార అనుభవంతో చెప్తున్నా. ప్రిలిమినరీ పెద్ద కష్టమే సార్ అని కొంతమందికి ఒక 5-10% ఉండొచ్చు, కానీ 90% ఇక్కడ పోరాడాల్సిందే. లక్షల మందిలో పోరాడితే వేల మందిలోకి వస్తావు కాబట్టి ఇక్కడే కాంపిటీషన్. ఈసారి పేపర్ కూడా చాలా టఫ్గా ఉండేటే అవకాశం ఉంది కాబట్టి వాటిని గుర్తుపెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. ఇక నెక్స్ట్ కానీ చూసినట్టయితే ఇది కూడా ఒకసారి చూద్దాం. చూడండి, ఇది కూడా బిట్టు కూడా చూడండి. దీనికి ఆన్సర్ చెప్పండి. డాక్టర్ బిఎస్ గుహా వర్గీకరణలో లేని జాతి నార్డిక్లు ఉన్నారు, నిగ్రిటోలు ఉన్నారు, అలాగే మంగోలైడు ఉన్నారని ఎలా తెలుస్తుంది? ముందు వీడియో చూడండి, అందులో అన్నీ చెప్పాను నేను. మళ్ళీ ఇక్కడ చెప్తే లెంత్ ఎక్కువ అయిపోతుంది ఇప్పటికే వీడియో కాబట్టి ముందు వీడియోలో భారతదేశ జాతుల వర్గీకరణ చక్కగా నీట్గా ఎక్కువ ఎగ్జాంపుల్స్లో చెప్పాను అనమాట. అలాగే మన వీడియోస్ అన్నీ ఉంటాయి. చూడండి, ఇవి 3 ఉన్నాయి. కాకసాయిడ్ అనేటటువంటి రేస్ అయితే బిఎస్ గుహా గారి యొక్క వర్గీకరణలో లేనటువంటి రేస్ ఇది. ఓకేనా? ఇవి మనం ఈరోజు బెస్ట్ క్వశ్చన్స్ మీకోసం ప్రిపేర్ చేసిన క్వశ్చన్స్. అలాగే ఇక ఎవరైతే ఆన్లైన్ క్లాస్ గ్రూప్ 2 సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ చాలామంది యాస్పిరెంట్స్ అయితే అడుగుతున్నారండి. ఇక్కడ క్రొత్త వాళ్ళు ఎవరైతే మన ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో కేవలం చాలా తక్కువ రేట్లో 999 రూపాయలే, కేవలం 999 రూపాయలకే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ ఆన్లైన్ క్లాసెస్ ఇలా ఇంపాక్టబుల్గా ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో ఏపీపీఎస్ సెలెక్ట్ అయినటువంటి ఫ్యాకల్టీతో అద్భుతమైనటువంటి ఎక్కువ మార్కులు స్కోర్ చేసేటటువంటి క్లాసెస్ అయితే మీకు అందిస్తున్నాం. హ్యాపీగా జాయిన్ అయిపోండి. ఇలా జాయిన్ అవ్వాలంటే మరి ఆన్లైన్ క్లాసెస్లో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలిగా. కొత్త వాళ్ళకి ఆ యాప్ కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకెవరైతే మన క్లాసెస్లో కేటగిరీ 1, కేటగిరీ 2 జాయిన్ అయి ఉన్నారో వారికి కూడా మళ్ళీ మనం చేస్తున్నాం, మీకు కూడా ఫ్రీగా యాక్సెస్ చేస్తాను. ప్రతిరోజు మనమైతే రీసెంట్గా క్రొత్త వీడియోలు చెప్తూ వాటిని మంచిగా ఎడిట్ చేస్తూ మీకోసం అయితే ఇన్ ప్రోగ్రెస్లో ఎగ్జామ్ దాకా లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీకు అందిస్తూ వెళ్ళేటటువంటి మన జయదేవ్ అకాడమీ. కొత్తగా చూసే వాళ్ళైతే హ్యాపీగా ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అయ్యండి, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అలాగే బుక్స్ కూడా తీసుకుంటే మీకు చాలా ఉపయోగపడుతుంది, అవి కూడా ఒకసారి చూడండి. యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి ముందుగా మీకు అయితే ఒక ఆఫర్ అయితే నేను ఇక్కడ ఇస్తున్నానండి. యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి 50 ఫ్రీ బిట్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నా. ఫ్రీ బిట్స్ ఏంటి సార్ ఇవి అన్నారు అనుకోండి, ఏంటవి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, పాలసీలు. మీరు గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి, గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మీరే ఇంప్లిమెంటేటర్స్. ప్రభుత్వ పథకాలని, పాలసీలు మొత్తాన్ని జిల్లా స్థాయిలోనేమో డివిజనల్ స్థాయిలో గ్రూప్ 1 ఆఫీసర్స్ ఇంప్లిమెంట్ చేయాలి, అమలుపరచాలి. వారి యొక్క ఆదేశాలను తీసుకొని మండల స్థాయిలో ఉన్న అధికారులు ప్రభుత్వ పథకాల, పాలసీలని అమలు చేయాలి. కాబట్టి ఆ ప్రభుత్వ పథకాల, పాలసీలు ఏంటి అనేది మీకు తెలియాలి కదా. అందుకని ప్రతి బిట్టు, ప్రతి ప్రభుత్వ సర్వే, P4 సర్వే దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ప్రారంభించిన దగ్గర నుంచి ఆ పథకాలన్నీ ఈరోజు వరకు మీకైతే ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో బిట్స్ వైజ్గా అందించినటువంటి సంస్థ మన జయదేవ్ అకాడమీ. ఆ బుక్స్ కూడా మీకు అందుబాటులోనే. మీకు ఈ 50 బిట్స్ ఎందుకంటే ఫ్రీగా ఇస్తున్నా, ఇవ్వండి ఫ్రీగా ఇస్తున్నాను. ఇవి కనుక మీరు చూసారంటే మీరు నిజంగా చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తారు. హ్యాపీగా చదువుకోండి ఫ్రీగా మన యాప్ ఓపెన్ చేసుకున్నందుకు. మీకు ఇంకా
ఇష్టమై కొనుక్కోవాలి, పర్చేజ్ చేసుకోవాలంటే బుక్స్ కూడా ఇక్కడ మీకు అవైలబిలిటీలో ఉన్నాయి. అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇవి ఏపీ ప్రభుత్వ పథకాలు పాలసీలు అండి. ఈ బుక్ అయితే కూటమి ప్రభుత్వం ప్రారంభించిన దగ్గర నుంచి P4 పథకం దగ్గర నుంచి ఇప్పటి వరకు అన్ని బిట్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలాగే మల్టిపుల్ చాయిస్ రూపంలో 1000 పైన బిట్స్ అయితే మీకు ఇక్కడ అందుబాటులోకి తీసుకొచ్చామండి. మంచి ఆదరణ పొందింది, ఎక్కువ మంది తీసుకున్న బుక్ ఈ యొక్క ఏపీ ప్రభుత్వ పథకాలు పాలసీలు సర్వేలు. దాంతోపాటుగా ఇక్కడ చూడండి 1000 బిట్స్ అనేవి ఉన్నవి. మనం మండల లెవెల్ ఆఫీసర్స్ని, అలాగే డివిజనల్ జిల్లా స్థాయి అధికారులం కాబట్టి ఖచ్చితంగా 73, 74 రాజ్యాంగ సవరణలు, పంచాయతీరాజ్ యాక్టు, అలాగే నగరపాలికల యాక్టు, వీటికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్ కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. స్థానిక ప్రభుత్వాలు, అలాగే డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్, అధికార వికేంద్రీకరణ అనే టాపిక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే క్షేత్రస్థాయిలో, గ్రామ స్థాయిలో పటిష్టంగా అమలు చేసేటటువంటి అధికారులు ఎవరంటే గ్రూప్ 1 ఆఫీసర్స్, గ్రూప్ 2 ఆఫీసర్స్. కాబట్టి వీటి మీద మీకు ఒక మంచి సమగ్రమైనటువంటి నాలెడ్జ్ ఉండాలంటే ఖచ్చితంగా ఈ బుక్స్ని మీరు పర్చేజ్ చేస్తే దానికి సంబంధించినటువంటి స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన, పంచాయతీరాజ్ యాక్ట్కి సంబంధించిన చాలా ఉపయోగపడితే. గతంలో గ్రూప్ 2, గ్రూప్ 1లో కూడా ఈ బుక్ నుంచి చాలా ప్రశ్నలు అయితే రావడం జరిగింది. మంచి ఫీడ్బ్యాక్ ఉంది. ఈ బుక్స్ కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే ఈ 2 బుక్స్ అనేది మీకు అందుబాటులో ఉన్నవి. ఇవైతే ఎవరైతే ఆన్లైన్ క్లాసెస్ పర్చేజ్ చేస్తారో వారికి వచ్చేసరికి ఆఫర్లో కేవలం 200 అండి. ఈ బుక్ 200కి ప్లస్ 200కి ఇస్తున్నాము, ప్లస్ 99 రూపీస్ మీకు రిజిస్టర్ పోస్ట్ కాబట్టి 499 రూపాయలకి మీకు ఈ బుక్స్ని అందిస్తున్నాం. హ్యాపీగా పర్చేజ్ చేసుకోండి. ఇక్కడ మీకోసం ప్రత్యేకంగా ఒక ఫోన్పే నెంబర్ అయితే ఇచ్చామన్నమాట. 9618730647కి ఫోన్పే చేయండి బుక్స్ కోసం. ఆ యొక్క స్క్రీన్ షాట్ కూడా ఆ నెంబర్కి మీరు పంపండి. క్రింద మీ యొక్క ఫుల్ అడ్రస్ అనేది రాయండి. 9618730647కి మీ ఫుల్ అడ్రస్ అనేది రాయండి. ఓకేనా? తద్వారా మీకైతే రిజిస్టర్ పోస్ట్ ద్వారా వితిన్ వీక్లో దగ్గర అయితే 4 రోజులు, దూరం అనుకోండి ఒక వీక్లో అయితే మీకు ఫస్ట్ ఈజ్ ఫస్ట్, ఎవరైతే మొట్టమొదటి పంపించారో వాళ్ళకి అట్లా రోజు పంపిస్తూనే ఉన్నాం. ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ కూడా రాలేదు. రిజిస్టర్ పోస్ట్ కాబట్టి ఒక రోజు లేటుగానే వస్తుంది, ఇంటికే వస్తుంది. హ్యూమన్ ఎర్రర్స్ అనేవి ఉండవు. ఫీజు కట్టి వెంటనే ఫోన్ చేయొద్దు. మేము క్లాసెస్ చెప్తూ ఉంటాం, సార్ ఫీజు కట్టాం, మళ్ళీ అది ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఏమైనా నా బుక్స్ అని అనుకోవద్దు. మనం చాలా ట్రస్ట్గా అందరికీ పంపిస్తానండి. అన్ని ఫోన్లు నేను లిఫ్ట్ చేయలేను, ఎందుకంటే కొన్ని 100 ఫోన్లు అనేవి వస్తాయి, బుక్స్ గురించి వస్తాయి, అలాగే ఎంక్వైరీస్ వస్తాయి. కాబట్టి దయచేసి గమనించండి, మెసేజ్ పెట్టండి. మెసేజ్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఆల్రెడీ మీరు బుక్స్ కానీ చేస్తే మనకి సిబ్బంది 4-5 క్లర్క్స్ అయితే ఉన్నారు, వారు ప్యాక్ చేసుకొని చక్కగా రిజిస్టర్ పోస్టే చేస్తారు. ఆ సెల్ వాళ్ళ దగ్గరే ఉంటుంది కాబట్టి హ్యాపీగా మీకోసం అయితే ఈ నెంబర్ అయితే కేటాయించాను. ఓకేనా? ఇలా పర్చేజ్ చేసుకోండి. నెక్స్ట్ కొత్త వాళ్ళకి మనం ఏంటంటే యాప్లో ఎలా జాయిన్ అవ్వాలి. ఇదిగోండి యాప్లో ఎలా జాయిన్ అవ్వాలంటే మళ్ళీ చెప్తున్నా, ప్లేస్టోర్కి వెళ్ళండి, జయదేవ్ అకాడమీ అని టైప్ చేయండి, ఇన్స్టాల్ చేయండి. అలాగే ఇలాంటి డైలాగ్ బాక్స్ అయితే వస్తుంది, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. చూడండి కింద లాగిన్తో వాట్సాప్, అలాగే యూజ్ అనదర్ మెథడ్. ఇక్కడ అనదర్ మెథడ్ కానీ తీసుకుంటే 9010960647 వీటికి నా ఫోన్ నెంబర్ ఇచ్చాను. ఇక్కడ మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తే ఆటోమేటిక్గా మన యాప్లోకి వస్తారు. కింద స్టోర్ అని ఉంది చూడండి, ఈ స్టోర్ మీద క్లిక్ చేయండి. స్టోర్ అని ఉంది. ఇక్కడ వ్యూ ఆల్ కోర్సెస్ అని వచ్చింది. వ్యూ ఆల్ కోర్సెస్ మీద క్లిక్ చేస్తే అన్ని కోర్సెస్ వస్తాయి మీకు. ఇక్కడ ఆల్ కోర్సెస్ మీద వస్తే అన్ని కోర్సెస్ వస్తాయి. గ్రూప్ 2తో పాటుగా రీసెంట్గా మనం ఏపీ హైకోర్టుకు సంబంధించినటువంటి జాబ్స్ కూడా వాటికి సంబంధించినవి కూడా ఇక్కడ మీకు అందుబాటులో ఉంచామండి. అలాగే ఇవన్నీ మీకు చూడండి, ఇవన్నీ మీకు అందుబాటులో ఉన్నవి. గ్రూప్ 2 కూడా అందుబాటులో మీకైతే ఉన్నవి. ఇవి ఫోన్పే వచ్చేసరికి ఇదిగోండి ఫోన్పే చేసుకోవచ్చు.
ఫోన్పే చేసేటప్పుడు ఒక నిమిషము ఓ 30 సెకండ్స్ వెయిట్ చేయండి. యువర్ పేమెంట్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వచ్చిందాక చేయండి, కంటిన్యూ చేయండి. ఆ తర్వాత కోర్సెస్ అయితే ఇదిగో వస్తుంది, కంటెంట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు అన్ని రకాల క్లాసెస్ అయితే ఉన్నాయి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఆన్లైన్ క్లాసెస్, అలాగే ఏపీ హైకోర్టుకు సంబంధించినటువంటి ఇక గ్రామ వార్డు సచివాలయం అన్ని కోర్సులు అయితే మన జయదేవ అకాడమీలో మీకు మంచిగా క్లాసెస్ అయితే ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో మీ క్లాసెస్ చెప్తున్నాము కూడా. మీకు అర్థమవుతుంది ఇవన్నీ మీకోసం తయారు చేసినటువంటి క్లాసెస్సేనండి. హ్యాపీగా పర్చేజ్ చేసుకోండి, ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వండి. మీకు ఎగ్జామినేషన్ పాయింట్లో మంచి మార్కులు వచ్చే విధంగా తయారు చేశాము. ఇప్పటివరకు మన వీడియోని వీక్షించినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఉపయోగపడేటువంటి క్లాసెస్ మీకు అందుబాటులో థ్యాంక్ యూ అనండి.